ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా పిల్లలపైన ఆశ ఉంది అని అంటున్నారు. చివరి ఆశ ఉంది అంటున్నారు. ఆ చివరి ఆశ ఏంటి అంటే అందరినీ కూడా లక్షణాలున్న పిల్లలుగా తయారు చేయండి అంటున్నారు. అది బాబా యొక్క ఆశ. నాకు ఈ ఆశలు ఉండిపోయేవి పిల్లలపైన అని చెప్తున్నారనమాట. అయితే భగవంతుడు మన పైన ఏం ఆశ ఉంచుకున్నారో మహావాక్యాలు తెలుసుకుందామా? అశరీరి అయి మరలా శరీరంలోకి వచ్చే అభ్యాసం గట్టిగా అవుతుందా? ఎలా అయితే బాబ్దాదా అశరీరి స్థితి నుండి శరీరంలోకి వస్తున్నారో అలాగే మీరు కూడా అశరీరి అయి శరీరంలోకి రావాలి అని బాబా అంటున్నారు. అవ్యక్తి స్థితిలో తిరిగి వ్యక్తంలోకి రావాలి. ఇటువంటి అభ్యాసం రోజు రోజుకి పెంచుకుంటూ వస్తున్నారా? బాబా అడుగుతున్నారు పిల్లలని. బాబ్దాదా వచ్చినప్పుడు ఎవరిని కలుసుకోవడానికి వస్తారు? ఆత్మలని. ఎటువంటి ఆత్మలను? మొత్తం విశ్వంలో శ్రేష్ఠ ఆత్మలైన వారినే బాబ్దాదా కలుసుకోవడానికి వస్తారు. బాబా ఎవరిని కలుసుకోవడానికి వస్తారు శరీరంలోకి? పిల్లలని. ఎటువంటి పిల్లలను కలుసుకోవడానికి వస్తారు? శ్రేష్ఠ ఆత్మలని. విశ్వంలో ఎవరైతే శ్రేష్ఠ ఆత్మలు ఉంటారో వారిని కలుసుకోవడానికి వస్తాను అని అంటున్నారు బాబా. మేమే విశ్వంలో శ్రేష్ఠాత్మలమనే నశ ఉంటుందా? శ్రేష్ఠాత్మలకి సర్వశక్తివంతుడైన బాబా కలయిక యొక్క సౌభాగ్యం లభిస్తుంది. అంటే మనకు మనం ఎంత భాగ్యశాల ఆత్మలమో ఊహించలేమన్నమాట. భగవంతుని రోజు భగవంతుని కలుసుకుంటున్నాం, ఆయన సాంగత్యంలో ఉంటున్నాం, ఆయన శిక్షణ పొందుతున్నాం, ఆయన పాలన పొందుతున్నాం, ఆయన సర్వ ఖజానాలకి మనం అధికారులం అయ్యామా లేదా? అంటే దీన్ని బట్టి చూస్తే ఎంత భాగ్యశాల ఆత్మలమో చూడండి బాబా అంటున్నారు. అందుకే ఏం అడుగుతున్నారు మనల్ని? ఎవరికి వారు శ్రేష్ఠాత్మలమని అనుకుంటున్నారా? ఆ నశ ఉంటుందా మీకు అని అడుగుతున్నారు బాబా. కనుక బాబ్దాదా భృగుటి మధ్యలో మెరిసే నక్షత్రాన్ని చూస్తారు. సీతరులైన మిమ్మల్ని ఏ పేర్లతో పిలుస్తారు? అదృష్ట సీతరులు మరియు నయన సీతరులే కానీ మరే సీతరులు? ఏ కార్యమైతే ఇప్పుడు పిల్లలకు మిగిలి ఉందో ఆ పేరు యొక్క సీతరుని మర్చిపోయారా? ఏదైతే శ్రమతో కూడిన కార్యం ఉందో దానిని మర్చిపోయారు అంటున్నారు బాబా. సీతరులు అంటున్నారు, శ్రేష్టమైన పిల్లలు అంటున్నారు, సౌభాగ్యశాలి పిల్లలు అంటున్నారు. కానీ ఒకటి మర్చిపోయారు, అదే శ్రమతో కూడిన పని అని బాబా అడుగుతున్నారు. ఏ కర్తవ్యమో జ్ఞాపకం తెచ్చుకోండి పిల్లలను అడుగుతున్నారు బాబా. మీరు ఏ కర్తవ్యాన్ని మర్చిపోయారో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. బాబ్దాదా యొక్క ఆశాసేతరులు బాబ్దాదా ఏదైతే చెప్పారో అదే కార్యం ఇప్పుడు మిగిలి ఉంది. బాబ్దాదా పిల్లలపై ఏ ఆశలు పెట్టుకున్నారో ఆ కార్యం పూర్తి చేశారా? బాబా అడుగుతున్నారు. గుర్తు తెచ్చుకోండి అని కూడా బాబా చెప్తున్నారు. అయితే బాబ్దాదా ఒక్కొక్క సేతరుపై ఇదే ఆశ పెట్టుకున్నారు. ఒక్కొక్కరు అనేకులకి పరిచయం ఇచ్చి యోగులుగా తయారు చేయాలని. ఒకరి ద్వారానే అనేక మంది తయారవ్వాలి. మేము ఇలా అయ్యామా అని పరిశీలించుకోండి. అనేకులను తయారు చేశారు, దానిలో కూడా సంఖ్యను అయితే తయారు చేశారు, కానీ లక్షణాలు కలిగిన వారిని తయారు చేయాలి. మన లక్షణాలు ఎలాగ ఉండాలి? సత్యయుగంతో మ్యాచ్ అవ్వాలి.
ఆ విధంగా తయారు చేయాలి అని బాబా అంటున్నారు. లక్షణాలున్న పిల్లల్ని తయారు చేయండి అని. అయితే బాబా అంటున్నారు, ఆ సంఖ్యను తయారు చేయటం సహజం కానీ, లక్షణాలు కలవారిని తయారు చేయాలి. ఈ ఆశనే బామ్దాద సీతరపై పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ కార్యం మిగిలి ఉంది అని బాబా అంటున్నారు. లక్షణాలు కలిగిన వారిని తయారు చేయాలి. ఇప్పుడు ఈ కార్యము మిగిలి ఉంది. ఇదే శ్రమతో కూడిన పని. దీనిని మీరు మర్చిపోయారు. అందుకే జ్ఞాపకం తెచ్చుకోమన్నాను. ఏ కార్యం మర్చిపోయారో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి అని కూడా బాబా అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.